నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిష్ రాజు. మరి ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి బింగి జంగయ్య ఆధ్వర్యంలో కొండపోచమ్మ దేవాలయంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు గాను మరి మంత్రి గారు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ వచ్చి ఇక్కడ విచారంగా ఇక్కడ కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు, మరి ఇక్కడ పూజలు ఏ విధంగా నిర్వహించారు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో మరి ఎలా జరిగింది సార్ పండుగ, ఏ విధంగా నిర్వహించారు? ఇంట్లో నుంచి మా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగిచెల్ల గ్రామంలో 3 డివిజన్లు ఉన్నాయి. 3 డివిజన్లు ఇవాళ పెద్ద ఎత్తున బోనాల పండుగ కోవిడ్కు నిబంధనలు పాటించుకుంటా, డిస్టెన్స్ పాటించుకుంటా మన కొండపోచమ్మ దేవాలయము, పోషమ్మ, పెద్దమ్మ, బంగారి మైసమ్మ, ఇక్కడ 4 దేవస్థానాలు ఉన్నాయి. 4 దేవస్థానాలకు గ్రామంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి పాల్గొనడు, బియ్యాలు పోసుడు, బోనం సమర్పించడు జరుగుతున్నది. ఇప్పుడే కొద్ది క్షణాల ముందే మన మంత్రి మల్లారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఇంత పెద్ద గొప్పగా మన గుళ్ళు కట్టి అమ్మవారు ఇంత మీరు అలంకారం చేసి ఇవాళ ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఈ కరోనా వల్ల చాలా ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులకు అయినాము. ఇప్పటి నుంచి అన్న అమ్మవారు చల్లగా చూడి ఆ కరోనాకు కలుపుకుంటా మళ్ళా మంచిగా చూడాలని ఆ పోషమ్మ తల్లిని, కొండ పోషమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. సార్ మరి ఇక్కడ అంటే ఇక్కడ చాలా కాలనీస్ ఉన్నాయి కదా, మరి కాలనీల వాళ్ళకి టెంపుల్ రాకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉండడం జరిగింది, అందరు కలిసి ఒకే టెంపుల్కి వస్తుంటారు? ఇప్పుడు చుట్టుమాపు ఇప్పుడు 1వ డివిజన్లో కనీసం 28 కాలనీలు ఉన్నాయి. 28 కాలనీలకు మా దగ్గర ఏమున్నదంటే ఇక్కడ 5 గుళ్ళు ఉన్నాయి. 5 గుళ్ళకు 5 బోనాలు చప్పున తీస్తారు. పోషమ్మకు కానీ, కొండ పోషమ్మకు కానీ, బంగారి మైసమ్మకు కానీ, పెద్దమ్మ టెంపుల్ కానీ, ఈ 4 టెంపుల్ 5 టెంపుల్, మల్లికార్జున స్వామి శివాలయం కూడా ఉన్నది. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మొత్తం కూడా ప్రతి వ్యక్తి 5 బోనాలు సమర్పిస్తాడు. అమ్మవారికి నైవేద్యంతోని తీపి వంటలతోని చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే V3 న్యూస్. లక్ష్యం సమాచారం.